వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తా. ఎమ్మెల్యే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎంత విధ్వంసం చేసినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించి రైతులను రుణముక్తులను చేశామని ఆయన గుర్తు చేశారు. మీలో కూడా చాలామంది రైతు కుటుంబం నుంచి వచ్చారని, రైతు రుణమాఫీ మీ కుటుంబాల్లో కూడా సంబరాలు తెచ్చిందని ఆయన అన్నారు. ఏది ఏమైనా మీరు కోరుతున్న కోరికలు న్యాయమైనవి. మీ డిమాండ్లను ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి చేరవేసి మీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజసింహుడు, జగపతిరావు, జీవీపాల్, ఉమేష్ కుమార్, నారాయణ, నాగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కుటుంబాలు చేసిన వాళ్ళంటాం కాబట్టి మొదటగా వాళ్ళకు రుణ విముక్తిని చేయాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో మనం మొదలే ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిపోయింది. వడ్డీలే మనం 5,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం వాళ్ళు చేసిన అప్పులో. ఇంకొక 5,000 కోట్లు శాలరీస్. కాబట్టి చాలా కష్టంగా మెల్లగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తారు. ఈ ఒక్క సంవత్సరం మనకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా వెసులుబాటు వస్తుంది. అప్పుడు మనకు వచ్చిన మనం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు మనం చేసుకోవచ్చు. మీది ఏదైతే ఉందో న్యాయబద్ధమైన కోరిక, దీన్ని మొదలుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ఏదో రకంగా మీకు రిలీఫ్ దొరకాలి. అది ప్రభుత్వ పరంగా ఏం కావాలనో, ఎట్లా చేయాలనో నేనైతే మా వంతు కార్యక్రమం, మా వంతు ఒత్తిడి, మా వంతు కృషి మేము చేస్తాను తెలియజేసుకుంటూ, మీ కార్యక్రమాలకు అన్ని రకాలుగా ఎక్కడ వీలుంటే అక్కడ మీకు మద్దతు ఇవ్వడానికే ఆ రోజు చెప్పిన ఈరోజు కూడా చెప్పాలి. కాబట్టి ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నిరంతరంగా నా దగ్గరికి రావచ్చు. ఈ ప్రాంగణాన్ని కూడా అప్పుడు గుర్తుంది, లైబ్రరీ కూడా ఒకటి పెట్టుకోవాలనుకున్నాం. సో ఇవన్నీ కూడా త్వరలోనే గ్రౌండింగ్ చేస్తే ఒక 2-3 నెలల టైంలో చాలా కార్యక్రమాలు మహబూబ్నగర్ పట్టణంలో చేసేది ఉంది. వాటి మీదనే మేమందరం కూడా దృష్టి సారిస్తూ ఉన్నాం. మేము కానీ, చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ కానీ. గ్రౌండ్ కావడానికి కొద్దిగా సమయం పడుతుంది అంతే. ఖచ్చితంగా మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం. ఆ పూర్తి చేస్తే వారి నమ్మకం నాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరంతా అందరూ 60+ వాళ్ళే కనబడుతూ ఉన్నారు టోటల్గా. కాబట్టి మీరు ఇంకో 25-30 సంవత్సరాలు ఆరోగ్యంగా, ఎటువంటి వృద్ధాప్యంలో వచ్చే ఎటువంటి రోగాల బారిన మీరు పడకుండా ఆరోగ్యంగా, ఇంకా మీ కుటుంబానికి, సమాజానికి సేవ చేసే శక్తిని, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.